హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈరోజు నేను కార్తీక మాసం కదా, పూజ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు మధ్య మధ్యలో చాలాసార్లు స్కిప్ అయిపోతుంది. నాకు ఒక్కొక్కసారి చేతంతో వీలు అవ్వట్లేదు అనమాట. అట్లీస్ట్ ఈ కార్తీక మాసం 1 మంత్ అయినా ఖచ్చితంగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అందుకని కొంచెం పనులన్నీ కూడా ప్రీ ప్లానెడ్గా చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి చేసుకుందాం అనుకున్నా కాస్త నీరసంగా అనిపించడమో, లేకపోతే ఏదో ఒక పని ఉండడమో, లేకపోతే చేతన ఆ టైంకి లేవడమో ఏదో ఒకటి అయిపోతుంది అనమాట. బట్ ఈరోజు అలా కాదు, ఎలా అయినా చేయాలని ఫిక్స్ అయ్యి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశాను కొంచెం అర్లీగానే. సో ఇక్కడ చేతన్ నా పక్కనే ఉన్నాడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే, అందుకే మధ్య మధ్యలో మాట్లాడుతున్నాడు, కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడైతే మార్నింగ్ నేను ఇంకా లేచిన దగ్గర నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మా హస్బెండ్ కోసం. ఇంకా ఆయనకి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి లంచ్ బాక్స్ పెట్టేయాలి. సో ఈరోజు టొమాటో పప్పు చేస్తాను. ఫ్రైడే మోస్ట్లీ టొమాటో పప్పే చేస్తాను. అండ్ డే బై డే ఖచ్చితంగా పప్పు ఉంటుందిలేండి ఇంట్లో. చేతను ఉన్నాడు కాబట్టి. అండ్ దట్టు ఏంటంటే మాకు కూడా కొంచెం పప్పు అంటే ఇంట్రెస్టే అనమాట, మా హస్బెండ్కి కూడా. అందుకని ఇంక ఎక్కువగా మ్యాక్సిమం డే బై డే పప్పు చేస్తూ ఉంటాను, ఏదో ఒక ఆకుకూర లేదంటే కూరగాయలు వేసి. సో ఈరోజు టొమాటో పప్పు చేస్తున్నాను అనమాట. అండ్ ఎగ్ ఆమ్లెట్ వేస్తాను. డే ఏదైనా సరే ఎగ్ ఖచ్చితంగా తింటామని చెప్పాను కదా, సో అందుకనే ఎగ్ ఆమ్లెట్ కూడా వేస్తాను. సో దాంతోపాటు ఇంకా పెరుగు పెడతాను అనమాట. కొంచెం సింపుల్గా ప్లాన్ చేస్తాను అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి వీలుంటే మంచిగా ఒక కర్రీ రసం అలా ప్రిపేర్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇంకా టైం అయిపోతుంది, త్వరగా అవ్వాలి అనుకుంటే ఇలాగ పప్పు ఆమ్లెట్ ఇలా ప్లాన్ చేస్తాను అనమాట. సో దట్ ఏంటంటే కొంచెం ఈజీగా త్వరగా అవుతుంది. ఒక్కొక్కసారి చేతను లేచాడు అనుకోండి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇలా త్వరగా చేసేసేవి చేస్తూ ఉంటాను అనమాట. సో అది మా హస్బెండ్ అయితే రెడీ అవ్వడానికి వెళ్ళారు. నేనైతే వంట స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్లు వేస్తున్నాను. మ్యాక్సిమం వీక్లీ ఒక్కసారైనా పెసరట్లు వేస్తానండి. మనకి ఇది చాలా మంచిది అండ్ బాడీకి కూడా మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట పెసలు. అండ్ ఇవి హోల్ పెసలు కాబట్టి ఇంకా మంచిది. పెసరపప్పు మనం కొంచెం పొట్టు అనేది తీస్తారు కదా, బట్ పెసలు అయితే పొట్టు కూడా తీయరు కాబట్టి ఇంకా మన హెల్త్కి చాలా మంచిది. అందుకే వీక్లీ ఒకసారి ఖచ్చితంగా పెసరట్టు బ్యాటర్ వేస్తాను. ఒకసారి వేస్తే 2 రోజులు వస్తుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను నేనైతే. అండ్ నెక్స్ట్ వంట అంతా అయిపోయింది. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తింటారు. ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్తారనమాట, 7:30 కల్లా వెళ్ళిపోతారు. ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కొంచెం ఆకలి అనిపించదు కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ బ్రేక్ టైంలో 9కి అలా తింటారంట. ఇంకా అందుకే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకెళ్ళిపోతారనమాట. అన్నీ ప్యాక్ చేసేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేసాను. ఆయన అయితే టీ మాత్రమే తాగి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన స్టార్ట్ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఈరోజు నేను ఇంక ఇల్లు క్లీనింగ్ అంతా కూడా చేసుకోవడం అవ్వలేదు. అవన్నీ కూడా నేను ఈరోజే చేశాను. పొద్దున్నే ఇంకా 7:30 నుంచి ఆయన వెళ్ళాక స్టార్ట్ చేసి ఇల్లు తుడిచేసి మాప్ పెట్టేసి ఇంకొంచెం ఎదరంతా మంచిగా వాష్ చేసేసుకుని ముగ్గులు పెట్టేసుకుని హెడ్ బాత్ చేసేసి వచ్చా అనమాట. మళ్ళీ ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశాను. చేతను పడుకున్నప్పుడు చేసుకుంటేనే పూజ, లేదంటే చాలా వరకు చేయనివ్వడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లేచాక ఆకలేస్తుంది కాబట్టి వాడిని ఫ్రెష్ అప్ చేసి బ్రష్ చేయించి బాత్ చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. సో మళ్ళీ నాకు ఆ టైం అంతా ఎక్కువైపోద్ది అనమాట. అవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోతుంటుంది. అందుకే నేను మ్యాక్సిమం ముందే చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి త్వరగా కానిచ్చేసాను పనులన్నీ. సో అలా అయితే ఇంకా ఫస్ట్ దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుని తర్వాత పూలతో అలంకరించుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసాను. నేనైతే నార్మల్గా దీపం పెట్టుకుని అగరబత్తులు వెలిగిస్తానండి. ఆ తర్వాత ఏమో ఇంకా శుక్రవారం రోజు అయితే కనుక వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, సో అదైతే చదువుకుంటాను. అది చదివితే నాకు ఎందుకు ఒక పాజిటివ్ వైబ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం అలాంటి మంత్రాలు లాంటివి మన ఇంట్లో గట్టిగా చదివామనుకోండి, ఆ వైబ్రేషన్స్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి అనమాట. మన ఇంట్లో మనకు తెలియకుండా ఉన్న హిడెన్ నెగిటివ్ ఎనర్జీస్ కూడా పోతాయి. ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందు శీతలాయ నమః.
సో ఇలా అయితే సింపుల్గా పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈలోగా మధ్యలో చేతను కూడా లేచేసాడు అనమాట. అప్పటికే టైం 9 అయిపోయిందిలేండి. ఇంకా అప్పటి వరకు బాగానే పడుకున్నాడు. ఇంకా నేను అనుకున్నది బాగానే కంప్లీట్ చేసేంత వరకు డిస్టర్బ్ చేయలేదనిపించింది. ఇంకా పూజ లాస్ట్లో పర్వాలేదు, పూజ చేసేటప్పుడు లేచినా ప్రాబ్లం లేదనమాట, కొంత మేనేజ్ చేయొచ్చు. బట్ అసలు స్టార్ట్ చేయకుండా లేచాడు అనుకోండి, మనకు చాలా టాస్క్ అయిపోద్ది అనమాట. అది ఈరోజు బాగానే వర్కౌట్ అయింది. ఇంకా తర్వాత నేను పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇంట్లో కూడా ధూపం వేసేసుకున్నాను. ఇంకా ధూపం బెడ్రూమ్లోకి తీసుకొచ్చి ఫ్యాన్ ఆన్ చేసి అక్కడ పెట్టాను అనమాట. ఈలోగా ఈ రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో బెడ్ అంతా సర్దేద్దాం అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటిగా సర్దేయడం స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే ఇంకా చేతను పడుకున్నప్పుడు ఆ బెడ్ అయితే ఏం సర్దనండి. ఒకవేళ పూజ చేసుకున్నా కానీ కింద తుడిచేసి ఇల్లు నార్మల్గా మాప్ చేసేస్తాను. ఇంకా వాడు లేచాకే బెడ్ సెట్ చేస్తాను అనమాట. ఇంకొకవేళ ఒక్క బెడ్షీట్ తీసినా నేను వాడికి తెలిసిపోతుంది, అర్థమైపోయి లేచేస్తాడనమాట. కొంచెం కదిలినా లేచేస్తాడు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే సైలెంట్గా కొన్ని పనులు మాత్రమే చేస్తాను. ఇంకా బెడ్ సెట్ చేయడం కానీ బెడ్షీట్లు తీయడం కానీ అట్లా ఏం చేయను అనమాట. రూమ్ కూడా మ్యాక్సిమం క్లోజ్ చేసి ఉంచుతా, సో దట్ నాకు కూడా కొంచెం పని త్వరగా అవుతుంది. వాడు లేచాడు అనుకోండి ఇంకా అయినట్టే. అందుకనే ఇంక ఈలోగా ఈ బెడ్ అంతా సెట్ చేసేసాను. సెట్ చేసేసి ఆ ధూపం కూడా ఇంకా కిచెన్లోకి తీసుకెళ్ళాను అనమాట. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టేశాను పూజ అవ్వగానే, ధూపం వేసే టైంలో. హాట్ వాటర్ అయితే ఇంకా అయిపోయినాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగే ప్రిపేర్ చేసేసానులేండి. ఇంక నేను స్నానానికి వెళ్ళే ముందే పాలు కాచేసి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తాను ఇల్లు సర్దేసి తుడిచే టైంలో. సో దట్ వాడు లేచే టైంకి కొంచెం చల్లారు ఉంటుంది కదా, అండ్ ఒకవేళ ఆకలన్నా సరే బ్రష్ చేయించేసి పెట్టేయచ్చులే అన్న ఆలోచనతోనే చేశాను. బట్ ఫైన్ వాడు కొంచెం లేట్గానే లేచాడు కాబట్టి పర్వాలేదు, బాత్ చేయించి ఇంకా అప్పుడు పెడదాం అని చెప్పేసి హాట్ వాటర్ కాగిపోయినాయి అప్పుడు తీసుకొచ్చాను అనమాట. వాడిని తీసుకొచ్చి బాత్ చేయించేసేసి అప్పుడు కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ ఏవేవో మాటలు చెప్తూ పెట్టాలండి. ఒక్కొక్కసారి బాగానే తింటాడు, ఒక్కొక్కసారి ఫుల్ విసిగించేస్తాడు, ఒక్కొక్కసారి అదొద్దు ఇదొద్దు అంటాడు, ఒక్కొక్కసారి ఏది పెట్టినా తింటాడు. అదేమో నాకు అర్థం కాదు అసలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా విసిగిస్తాడు, ఎందుకంటే రెగ్యులర్గా ఓట్స్ పెడితేనే తింటాడు. మనం ఏమన్నా దోశలు వేసుకున్నా, ఇడ్లీ పిండితో దోశలు వేసినా, ఏం చేసినా కానీ ఇట్లాంటివి అసలు నచ్చవన్నమాట. ఎందుకో అసలు వద్దమ్మా నాకు వద్దమ్మా నాకు వద్దమ్మా అంటాడు. ట్రై చేయమన్నా కూడా అస్సలు ట్రై చేయడం అనమాట. చాలా పిక్కి ఎట్లా చేతనైతే. పిల్లలు చాలామంది చక్కగా ఏదైనా ఫుడ్ ఇచ్చామనుకోండి ఇంట్రెస్టింగ్గా అనిపించి నోట్లో పెట్టుకుని ట్రై చేస్తారు. అసలు వీడైతే దాన్ని చాలా అబ్జర్వ్ చేసి రకరకాలుగా చేసి మరీ వదిలేస్తాడనమాట, ఆఖరికి నోట్లో పెట్టుకోడు. అందుకే ఇంకా నాకైతే ఓట్స్ చూసి చూసి వండి వండి బోర్ కొట్టింది అనుకోండి, నమ్మరు అసలు మీరు. కానీ మా వాడికి మాత్రం అసలు బోరే అనిపించట్లే, ఇది అయితేనే నచ్చుతుంది. నార్మల్గా బనానా తినడం కూడా మానేశాడనమాట. ఇంతకుముందు ఈవినింగ్ రెగ్యులర్గా బనానా తినేవాడు, ఈ మధ్య అది కూడా స్కిప్ చేసేసాడు. ఇంక ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఈ బ్రేక్ఫాస్ట్లో పెడితేనే తింటున్నాడు. ఇలా అయితేనే ఇష్టపడుతున్నాడు అనమాట. అందుకే నేను కూడా ఇంకా కానీ అనుకుంటున్నాను, ఎక్కడైతే ఎన్నో కహానీలు చెప్తూ పెడుతున్నాను అనమాట. ఒక పట్టాన తినడో ఏంటో నాకు అర్థం కాదు. చాలామంది పిల్లలు నార్మల్గా మనం ఏదైనా ఫుడ్ ఇచ్చినా చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసి తినేస్తారు. బట్ వీడేంటో మెయిన్ మీల్స్ దగ్గర బాగానే మారం చేస్తాడు. స్నాక్స్ లాంటివి అంటే ఏదో ఒకటి ఇష్టంగా చేసామనుకోండి కాస్త ఏదో ట్రై చేస్తాడు, కొద్దిగా బెటర్గానే వాడంతటి వాడు తింటాడు. కానీ మెయిన్ మీల్స్ విషయానికి వస్తే ఇక నాకే పాటలు తప్పవు అనమాట. సో అది అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాను. వాడికి పెట్టేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే ఆడుకుంటున్నాడు. ఫ్రీ ప్లే టైం అనమాట. ఫ్లాష్ కార్డ్స్ యాక్టివిటీ కూడా చేయించాను కానీ బట్ నేను రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు షేర్ చేయలేండి, అందుకే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయలేదు. సో ఈ రోజు అయితే నేను ఇంకెదరంతా ముగ్గులు అవి పెట్టాను కదా, ఆ ముగ్గులు చూశాడు. ఇంకా నాకు కూడా ముగ్గు ఇవ్వి అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. దాన్ని రాయడం మానేసి ఆ గడపకి కొట్టి వచ్చిన ముగ్గుని మొత్తం చేతులకి మొఖానికి కాళ్ళకి అంతా పూసుకుంటున్నాడు. ఇంక సర్లే అని నేను ఏం అనట్లేదు, ఇంకా లైట్లో ఏదో ఒకటి ఆట ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి. ఇలాంటి డిఫరెంట్ రకరకాల ఆటలు ఆడుతూ ఉంటాడు అనమాట. హ్యాండ్స్ చూసారా ఫుల్ పూసుకున్నాడు, తర్వాత అంతా వాష్ చేయాల్సి వచ్చింది రండి మళ్ళీ. సో అలా చాలాసేపే ఆడాడు. మళ్ళీ కాసేపు ఉయ్యాలు ఊగుతాడు. ఈ మధ్య వెనకాల ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అనమాట.
సో అలా ఆట అంతా అయిపోయిన తర్వాత అలసిపోయాక వాడంతట వాడే వచ్చి అడుగుతాడనమాట, అమ్మ అన్నం పెట్టేయని. అప్పుడు మాత్రం పెడితేనే తింటాడు, మనం పెట్టామనుకోండి ఇంకా చుక్కలు చూపిస్తాడు. ఈరోజు కూడా ఇంకా బయట కూర్చుందాం రా అని చెప్పాడు. ఈ ఎలిఫెంట్ తీసుకొచ్చాడు అనమాట, దీంతో ఆడుతున్నాడు కాసేపు ఏమో షాప్ కీపర్ అంట, షుగర్ జ్యూస్ కావాలా, ఎంత ఆనియన్స్ కావాలా అవి ఇవని అడుగుతూ ఉంటాడు. అలా ఆటలాడుతూ ఒక గంట సేపు అలా కూర్చోబెడతాడు అనమాట నన్ను. అప్పుడు కానీ తినడో కొంచెం కర్రీతో కొంచెం పెరుగుతో అలా మేనేజ్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. సో ఏంటో ఈ ఫుడ్ కూడా నాకైతే ఏం అర్థం కాదండి. మీ పిల్లలు ఇంతేనా, నార్మల్గా తినేస్తారా? కామెంట్ చేయండి. నాకైతే ఫుడ్ దగ్గర తప్ప ఇంకెక్కడ ఇబ్బంది అనిపించదు అనమాట చేతంతో. అది కూడా కొంచెం ఇష్టంగా తింటాడులేండి ఒక్కొక్క ఫుడ్, బట్ కొన్ని చోట్ల మెయిన్ మీల్స్ దగ్గర ఎక్కువ ఇబ్బంది పెడతాడు. సో అదే అండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఇదండి వాళ్ళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.